షాప్ రన్ చేస్తున్నా, బోటిక్ రన్ చేస్తున్నా, లేడీ కటింగ్ మాస్టర్ అబ్బో జానా బెత్తడు కొలతలతోటి మార్కింగ్స్ ఉండవు, ఏముండవు. మేము వర్క్ చేయడానికైతే రామండి ఇలాంటి మాటలు. అదే కాకుండా జెంట్స్ కుడితేనే మేము వర్క్ అనేది ఇస్తాము, జెంట్స్ కటింగ్ చేస్తేనే మేము స్టిచ్చింగ్ చేస్తామని వర్కర్ డిమాండ్ చేసినప్పుడు మనం ఎలాగ ఇలాంటి సిచ్యువేషన్ని క్రాస్ చేయాల్సి ఉంటుంది. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు నేను ఒక మంచి విషయం అయితే చెప్దాం అనుకుంటున్నాను. నన్ను చాలామంది రిక్వెస్ట్గా అడుగుతూ ఉంటారు, అక్క మీరు చెప్పే టాపిక్స్ మీద మాకు చాలా హెల్ప్ అవుతుంది, మేము బోటిక్స్ కూడా స్టార్ట్ చేసాం వీడియోస్ చూసి అని. థ్యాంక్స్ అండి. మీరు ఎంతో కొంత ఎవరు చెప్పని విషయాలు నేను డిస్కస్ చేస్తుంటే మీరు తెలుసుకుంటారనే ఉద్దేశంతో నాకు తెలిసినటువంటి అనుభవాలతోటి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు విషయం ఏంటంటే, మ్యాక్సిమం టైలరింగ్ షాప్ మెయింటైన్ చేసే వాళ్ళకి, అదేవిధంగా బోటిక్స్ రన్ చేసే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే ఎవరు కూడా బయటికి చెప్పరు కదా కొన్ని విషయాలు, అందుకోసం మీకు నేను ఈ వీడియోలో అయితే కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో కొంత నచ్చుంటే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి, నాకు మోటివేషనల్గా అనిపిస్తుంది. మీకు ఇలాంటి వీడియోస్ నచ్చుతున్నాయి అని తెలిసి నేను మరిన్ని మంచి వీడియోస్ అయితే మీకు నేను షేర్ చేస్తాను. ఓకే, ఈరోజు విషయం ఏంటంటే, మ్యాక్సిమం టైలరింగ్ షాప్ రన్ చేసేవాళ్ళు, బోటిక్స్ రన్ చేసేవాళ్ళు వర్కర్ కోసం అయితే ఫస్ట్ ఒక పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. అంటే మనకి వర్కర్ వచ్చినప్పుడు మ్యాక్సిమం ఈ ప్రాబ్లం అయితే ఫేస్ అవుతుంది. ఏమంటే, మనం ఓనర్గా ఉన్న సిచ్యువేషన్లో మనమే కటింగ్ మాస్టర్గా ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామండి. ఏమంటే, లేడీస్ దగ్గర లేడీ కటింగ్ మాస్టర్ అంటే మ్యాక్సిమం మేము స్టిచ్చింగ్కి రాము అనేసి కంపల్సరీగా అంటూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. అంటే స్టార్టింగ్లో వర్కర్కి ఏం తెలియదు కదా మనం ఎలా కట్ చేస్తాము ఏంటి అనేసి, కానీ ఒక అపోహ అయితే ఉండిపోయిందనమాట. ఏమంటే, లేడీ కటింగ్ మాస్టర్స్ అంటే అంత పర్ఫెక్షన్ ఉండదు, మార్కింగ్స్ అంత పర్ఫెక్ట్గా వేయరు, మనం స్టిచ్చింగ్కి అన్నీ కొలుచుకుంటూ ఇబ్బంది పడాల్సి వస్తుందని ఫస్ట్ కటింగ్ ఎవరు ఇస్తారండి అని అన్నప్పుడు, మనమే కటింగ్ ఇస్తాము అన్నప్పుడు ఫస్ట్ వాళ్ళు అయితే డేర్ చేయరనమాట. ఎందుకు డేర్ చేయరు, మనం చేసే మిస్టేక్స్ ఏంటి అన్నది మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నాకు ఒక సిస్టర్ చెప్పారు, సిస్టర్ మీ వీడియోస్ చూసి నేను బోటిక్ అయితే స్టార్ట్ చేశాను అని. వాళ్ళకి ఆల్ ది బెస్ట్ అండి. ఎందుకు అనంటే, నేను ఆల్రెడీ వీడియోస్లో మనం కాస్ట్ ఎంత తీసుకోవాలి ఒక బ్లౌజ్కి, డ్రెస్కి అనేసి వీడియోస్ చేశాను. అదేవిధంగా ఒక లేడీగా మనం షాప్ రన్ చేస్తున్నప్పుడు వర్క్ చేసేది కూడా మనమే అన్నప్పుడు ఎలాగ అవతల పర్సన్ ఎలాగ కస్టమర్ కానీ లేకపోతే వర్కర్ కానీ ఎలా రిసీవ్ చేసుకుంటారని వీడియోస్ చేశాను. నాకు తెలిసినవి, నేను ఫాలో అయినవి, నేను ఫేస్ చేసినవి, వాటిని ఎలా నేను సొల్యూషన్ చేసుకున్నానని అన్ని వీడియోస్లో మీకు షేర్ చేశాను. అవి చూసి తను చెప్పారు, నాకు చాలా హెల్ప్ అయింది. అంటే మోటివేషనల్ వీడియోస్ చూసి బోటిక్ స్టార్ట్ చేయడం కాదు, దాంట్లో ఉన్న మైనస్లు కూడా తెలుసుకోవడానికి నాకు మంచి అవకాశం అయితే దొరికిందక్క మీరు వీడియోస్లో చెప్పిన విధానాన్ని బట్టని. థ్యాంక్ యూ సిస్టర్, మీకు ఎంతో కొంత ఒక్కరికి హెల్ప్ అయినా కానీ చాలు నాకు మన వీడియోస్ చూసి అని అనిపించిందనమాట. అప్పుడు ఇదే టాపిక్ మీకు డిస్కస్ చేస్తే ఇలాగే ఆలోచించే వాళ్ళు మైనస్లు ప్లస్లు తెలుసుకుంటారని నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాదాపు మనం లేడీస్ కటింగ్ చేసేటప్పుడు జెంట్స్కి లేడీస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, చాలామంది ఉన్నారండి లేడీ కటింగ్ మాస్టర్స్ కూడా, కానీ బోటిక్స్లో అయితే ఎందుకో ధైర్యం చేసి అయితే ఎవ్వరూ బోటిక్స్లో కటింగ్ మాస్టర్గా లేడీస్ వెళ్ళట్లేదు అంటే లేడీస్ చేయలేక కాదు, మనం చేస్తూ ఉన్నా కానీ తీసుకోవడం లేదనమాట. ఎందుకు అంటే, జెంట్స్ కటింగ్ మాస్టర్స్ పాయింట్ టు పాయింట్ వాళ్ళు మార్కింగ్ వేసి ఇస్తారు, లేడీసు ఎక్కువ పర్సెంటు మనం మార్కింగ్తో పని ఏముందిలే అనేసి జస్ట్ మామూలుగా కటింగ్ చేసేసి ఇచ్చేస్తుంటారనమాట చాలామంది, నేను చూస్తూ ఉంటుంటాను. కానీ ఒక చిన్న మైనస్ వల్ల మనం ఆ ఒపీనియన్ అనేది అవతల వర్కర్కి పడిపోతుందన్నమాట. అందువల్ల లేడీ కటింగ్ మాస్టర్ దగ్గరికి వర్క్ చేయాలి అని అంటే అంత సాహసం చేయరనమాట. కానీ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా నేను వేసే మార్కింగ్స్ కానీ, నేను డైలీ కటింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తుంటే ఇలాగ చాలామంది కూడా మంచి కటింగ్ మార్కింగ్స్తో పాయింట్ టు పాయింట్ మార్కింగ్స్ వేసి కటింగ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అలా అని కొంతమంది చిన్న ఏముంది డాట్సే కదా వాటికి జస్ట్ మార్కింగ్ వేసి ఇచ్చేద్దాము,
బ్యాక్ పార్ట్ ఫ్రంట్ హ్యాండ్స్ కట్ చేసి ఇచ్చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం ఈ మైనస్ అయితే మీకు ఉంటుందండి. అలా కాకుండా మనం ఇట్లా చక్కగా హ్యాండ్స్ కానీ, ఫ్రంట్ పార్ట్ డాట్స్ కానీ, సైడ్ జాయింట్స్ ప్రతిదీ కూడా మనం మార్కింగ్ వేసి ఇచ్చామంటే వర్కర్కి ఈజీగా ఉంటుంది. కంపల్సరీగా మీరు లేడీ కటింగ్ మాస్టర్ అయినా కానీ వర్కర్ ధైర్యంగా మన దగ్గర వర్క్ చేయడానికి కంఫర్టబుల్గా వస్తారనమాట. మెయిన్గా మన వాళ్ళు కాకుండా కలకత్తా వర్కర్స్ అయితే అసలు ఏమీ వాళ్ళు చెక్ చేసుకోరండి. మనం మార్కింగ్ వేసి ఇస్తేనే ఆ మార్కింగ్స్ మీద స్టిచ్ చేస్తారనమాట. వాళ్ళు ఇంకా వేరే ఏమి కొలత వేసుకోరు. లాస్ట్ ఫైనల్గా మాత్రం బ్లౌజు, నడుము, చేతులు మాత్రం చెక్ చేసుకొని బార్కి స్టిచ్చెస్ అయితే వేసేస్తారు. ఎందుకు అని అంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. వాళ్ళు పర్ డేకి 10 బ్లౌజెస్ అలా స్టిచ్ చేస్తారు కాబట్టి మన దగ్గరికి వర్క్ వచ్చినా వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది కాబట్టి వాళ్ళు మన దగ్గర వర్క్ రావడానికి వస్తారు. అదే మనం అలాగ మార్కింగ్స్ వేయకుండా ఏదో మామూలుగా కటింగ్ చేసేసి అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ నార్మల్గా కట్ చేసి ఇచ్చేస్తామనుకోండి, వాళ్ళు డాట్స్ దగ్గర మార్కింగ్ వేసుకోవాలి, అలాగే హిప్ బెల్ట్ షేప్ బెల్ట్ వేసే దగ్గర సైడ్ మార్కింగ్ వేసుకోవాలి, ప్రతిదీ మార్కింగ్ వేసుకోవాలని లేడీస్ అయితే మార్కింగ్స్ వెయ్యరు. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి. జెంట్స్ ఉన్న కటింగ్ మాస్టర్ దగ్గరికి వెళ్తే A to Z మార్కింగ్ వేసి మనకి ఇచ్చేస్తారు. మనం శాలరీ అనేది ఫాస్ట్ కుట్టేసేసుకోవచ్చు అనేసి ఈ ఒపీనియన్ తోటి ఎక్కువ మంది లేడీ కటింగ్ మాస్టర్ ఉన్న వాళ్ళ దగ్గరికి అయితే వర్కర్స్ అయితే మ్యాక్సిమం ఆలోచిస్తూ ఉంటారండి. అందువల్ల మనకి దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఒక్కసారి కనుక మనకు మంచి వర్కర్ అయితే సెట్ అయ్యారంటే మనం ధైర్యంగా వర్క్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మన మార్కింగ్స్ అంత నీట్గా ఇవ్వాలన్నమాట. అదేవిధంగా మనం కట్ చేసిన మార్కింగ్స్ ఇచ్చి మనం మంచిగా అన్నీ కట్ చేయడమే కాకుండా ప్రతి పీసు కూడా మనం బ్లౌజ్లోనే సెట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఏ మోడల్ వచ్చినా ఎటువంటి బ్లౌజ్ వచ్చినా కానీ ముందు మనం కాన్ఫిడెంట్గా నీట్గా మార్కింగ్స్ వేసి ఇస్తేనే కదా మనకు వర్కర్ అనేది స్టిచ్ చేస్తారు. వర్కర్స్ ఏమి డిస్కస్ చేయరండి. నార్మల్గా మనం కటింగ్ చేసి ఆ పీస్ అనేది చక్కగా అందులో సెట్ చేసి ఇచ్చేస్తే కంఫర్టబుల్గా కుట్టేస్తారనమాట. వాళ్ళు ఎక్కువ పర్సెంట్ ఇదే ఆలోచిస్తారు. మనకి టైంకి మనీ ఇవ్వాలి, మంచి మార్కింగ్ వేసి ఇవ్వాలి, మంచి కంఫర్ట్గా మనం వర్క్ అనేది ఎక్కువ శాలరీ స్టిచ్ చేసుకోవాలన్న వేలోనే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి వర్కర్ని మనం మంచిగా నిలబెట్టుకోవాలి అంటే లేడీ కటింగ్ మాస్టర్ అయినా కానీ మీరు ఇలాగా ప్రతిదీ కూడా మార్కింగ్ వేసేసి అన్ని పార్ట్స్ కనుక సెట్ చేసి కనుక మనకు వర్కర్ ఇస్తే మీకు వర్కర్ విషయంలో మీకు ప్రాబ్లం ఉండదు. అయినా కూడా స్టార్టింగే మనం వర్కర్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు మనం వర్కర్కి స్టార్టింగే మనం ఎలా తెలుస్తుందండి అనేసి కూడా మనకి క్వశ్చన్ రైజ్ అవుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం నీట్గా అన్ని మార్కింగ్స్ వేసేసి బ్లౌజ్ అనేది సెట్ చేసి కట్ చేసి ఒక శాంపిల్ బ్లౌజ్ అనేది ఇచ్చి చూడాలి. ఇచ్చిన తర్వాత వర్కర్ అది స్టిచ్ చేసిన తర్వాత కంఫర్టబుల్గా ఉంది, నా కటింగ్ ఇది, నేనే కట్ చేసేసేది అనేసి మనం చెప్పి వర్కర్ని సెట్ చేసుకోవాలన్నమాట. కొంతమంది ఉంటారండి, మనం కట్ స్టార్టింగ్ రావడంతో ఓకే లేడీ కదా మీరు కట్ చేస్తారా, కాదండి మాకు జెంట్స్ కటింగ్ మాస్టర్ చేసినవి కావాలి అని కొంతమంది డిమాండ్గా ఉంటారు. అప్పుడైనా సరే మనం వర్క్ మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు కాన్ఫిడెంట్గా చెప్పేసేయాలి, లేదు మేమే అండి వర్క్ చేసేది, నేనే కటింగ్ చేసేది, నాదే కటింగ్ రన్ అవుతుంది షాప్లో అనేసి మనం కాన్ఫిడెంట్గా చెప్పినప్పుడు వాళ్ళు మనం కాన్ఫిడెంట్ లెవెల్ చూసి మనం వేసిన మార్కింగ్ చూసి వాళ్ళు స్టిచ్చింగ్ అయితే చేస్తారనమాట. ఇట్లా మనం ప్రతిదీ కూడా పర్ఫెక్షన్ తోటి కట్ చేసి ప్రతి మార్కింగ్ కూడా వేసిస్తే మనకి వర్కర్తో ప్రాబ్లం ఉండదు. మీకు వర్కర్ కూడా లేడీ కటింగ్ మాస్టర్ అయినా కానీ సెట్ అయిపోతారు. ఎక్కువ పర్సెంట్ అదే అండి టైలరింగ్ ఫీల్డ్లో ఫస్ట్ రాగానే జెంట్స్ వర్కర్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ అయితే లేడీస్కి ఇవ్వట్లేదు. కానీ ఎక్కువ వర్క్ చేస్తుంది మాత్రం లేడీసే. ప్రతి చోట గమనించండి, హౌస్లో వర్క్ చేస్తున్న లేడీసే, బయట కూడా లేడీసే. కానీ మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల వెనక్కి తగ్గాల్సి వస్తుంది ఎక్కువ మంది. ఎందుకు అనంటే ఇదే చెప్పాను కదా, మనం స్టిచ్చింగ్ చేసే ఫినిషింగు జెంట్స్కి ఈక్వల్గా మనం ఆ నీట్నెస్ అనేది కొంచెం టైం పట్టినా ఓపిక్గా ఆ ఫినిషింగ్ ఇచ్చి చూడాలి. సేమ్ అదే స్టిచ్చింగ్లో ఉన్నంత పర్ఫెక్షను మన కటింగ్లో కూడా మార్కింగ్స్ నీట్గా ప్రతి పాయింట్ మనం మార్కింగ్ వేసి ఇచ్చామంటే ఆ కొంచెం టైంని మనం పర్ఫెక్ట్గా ఇచ్చుంటే కనుక మనకి జెంట్స్కి ఈక్వల్గా మనకు కూడా ఏమాత్రం వర్క్ తగ్గడం అనేది జరగదు. వర్క్ తగ్గడమే కాదు, మనం బయట వర్కర్స్కి వర్క్ చూపించాలంటే కూడా ఈ ప్రాబ్లం అయితే రాదనమాట. ఎక్కువ మంది ఇదే ఫేస్ చేస్తుంటారు, షాప్ రన్ చేసేవాళ్ళు, బోటిక్ రన్ చేసేవాళ్ళు. కానీ కొంతమంది ఏమని అడుగుతూ ఉంటారంటే కటింగ్ రాకపోయినా వాళ్ళకి స్టిచ్చింగ్ రాకపోయినా కొంతమంది మంచిగా బోటిక్స్ రన్ చేస్తున్నారండి.
వాళ్ళకే బాగా ఎక్కువ కస్టమర్స్ ఉండడం కానీ మంచి సర్కిల్ ఉండడం కానీ జరుగుతుంది. మనం అంటే కొంతమంది మంచి వర్క్ వచ్చి కటింగ్ వచ్చి స్టిచ్చింగ్ వచ్చి అంత పర్ఫెక్షన్ ఉండి కూడా ఎక్కువగా మనం డెవలప్ అవ్వలేకపోతున్నాం అనేసి క్వశ్చన్ అయితే రేజ్ అయి ఉంటుంది. అది దానికి చెప్పడానికి లేదండి. ఎందుకు అనంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి శారీ బిజినెస్ కానీ లేదా ఫ్రెండ్ సర్కిల్ ఉండేసి వాళ్ళు స్టార్ట్ చేయడం జరుగుతుందనమాట. వాళ్ళు కటింగ్ మాస్టర్ మీదే ఆధారపడాలి, స్టిచ్చింగ్ వర్కర్ మీదే ఆధారపడాల్సి ఉంటుంది. అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. కానీ బయటికైతే ఎవరు చెప్పరండి. వాళ్ళు ఫేస్ చేసే ట్రబుల్స్ కూడా చాలా ఉంటాయి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో, ఫెస్టివల్ సీజన్స్లో వర్కరు ఒకవేళ ఆగిపోయి ఏదైనా ప్రాబ్లం అయ్యి వాళ్ళు ఆగిపోయారంటే వాళ్ళకున్నంత ట్రబుల్స్ ఉన్న మెంటల్ టెన్షన్ ఎవరికీ తెలియదు. కానీ పైకి మాత్రం అందరూ చెప్పుకోరు కదా, పైకి మాత్రం హ్యాపీగా మామూలుగా వర్క్ వస్తుంది, మంచిగా బిజినెస్ రన్ అవుతుందని మనకు కనిపిస్తుంది. కానీ ఆ లోపల ఉన్న ట్రబుల్ అనేది వాళ్ళకే తెలుసు. అలాంటప్పుడు వాళ్ళు మనం ఈగోగా ఫీల్ అవ్వకుండా వేరే వర్కర్స్ మీద ఆధారపడి ఉంటారనమాట. అంటే వేరే షాప్ వాళ్ళతోటి మాట్లాడుకొని రిక్వెస్ట్గా నాకు వర్కర్ రాలేదు కానీ నేను ఇన్ టైంకి ఇవ్వాల్సి ఉంది ప్లీజ్ అనేసి రిక్వెస్ట్గా కనుక అడిగి వాళ్ళు షాప్ అనేది రన్ చేస్తుంటారు. కానీ ఇది బయటికి ఎవరు చెప్పరండి, బయటికి చెప్పుకునే అంతగా ఇష్టపడరు అనమాట. కానీ మనం పైకి కనిపించే లోకాన్ని చూస్తూ ఉంటాం. చూసావా వాళ్ళు షాప్ రన్ చేస్తున్నారు, వాళ్ళకి స్టిచ్చింగ్ రాదు, కటింగ్ రాదు, అయినా కానీ మంచిగా జరుగుతుంది బిజినెస్ అనేసి అనుకుంటూ ఉంటారు. అది కొంత టైం వరకు, అంటే కొన్ని ఇయర్స్ వాళ్ళు దాని మీద స్పెండ్ చేసిన తర్వాత మంచి వర్కర్స్ సెట్ అయిన తర్వాత ఒక 3-4 మెయింటైన్ చేసే స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి వర్క్ అనేది ఎక్కువ డెవలప్మెంట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు 3 వర్కర్స్ అట్లా మెయింటైన్ చేస్తున్నప్పుడు ఒకరిద్దరు డ్రాప్ అయినా కానీ వాళ్ళు మేనేజ్ చేసుకుంటారనమాట. అట్లా ఆ కేటగిరీ వాళ్ళకి అలా జరుగుతుందనమాట. కానీ ఆ కేటగిరీ కాకుండా మనం స్టార్టింగ్లోనే సింపుల్గా వర్క్ అనేది స్టార్ట్ చేసినప్పుడు మనం ఓన్గానే మన కాళ్ళ మీద మనమే చేయాలి, అంటే మనమే స్టిచ్చింగ్ చేయాలి, మనమే కటింగ్ చేయాలి, మనం రెంట్ పే చేస్తున్నాం కదా, మనకు వర్క్ వచ్చు కదా అన్న ఒక కాన్ఫిడెంట్లో మనం వర్క్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఈ పర్ఫెక్షన్ అయితే మనం చేయాలండి. కటింగు జెంట్స్కి ఈక్వల్గా అయితే మనం కటింగ్లో ఏమాత్రం తగ్గకుండా మంచి మార్కింగ్స్ అయితే వేసి వర్కర్కి ఇస్తే మీ దగ్గరికి లేడీ కటింగ్ మాస్టర్ అయినా కానీ చక్కగా జెంట్స్ వచ్చేసి స్టిచ్ చేసి వెళ్తుంటారు, ఇబ్బంది ఉండదు. ఇట్లా అనమాట. ఈ చిన్న మిస్టేక్ వల్లే మనం వర్కర్ అనేవాళ్ళు దొరకడం లేదు, ఉన్న వర్కరు రావడం లేదు అని. అదే కనుక మీరు మార్కింగ్స్ అలా వేయలేదనుకోండి, వర్కర్కి కంఫర్టబుల్గా అవ్వదు, మన దగ్గర వర్క్ ఎక్కువ జరగలేదు. అంటే వాళ్ళు స్టిచ్చింగ్ ఎక్కువ చేసుకుంటేనే కదా వాళ్ళు మన దగ్గరకు వచ్చిన దానివల్ల బెనిఫిట్, మనకు కూడా బెనిఫిట్ అదే అనమాట. వాళ్ళు ఎంత వర్క్ చేస్తే మనకు కూడా అంత అమౌంట్ వాళ్ళకి వస్తుంది, మనకి వస్తుంది. కాబట్టి మనం మార్కింగ్స్ అనేది మీరు పర్ఫెక్ట్గా వేయండి. అదేవిధంగా మార్కింగ్స్ వేయడమే కాదు, ఆ క్లాత్ మనం కరెక్ట్గా అన్నీ సెట్ చేసి థ్రెడ్స్, అలాగే మనం క్లాత్కి కావాల్సినటువంటి పైపింగ్స్ ఏమేమి అవసరమో, మనం వేసే బ్లౌజ్కి ఏమేమి అవసరమో ఆ ప్రతి ఐటెం కూడా మనం బ్లౌజ్లోకే సెట్ చేసి అన్నీ పెట్టి ఇచ్చేయాలన్నమాట. అప్పుడు వాళ్ళకి టైం వేస్ట్ అవ్వదు, మనకి టెన్షన్ ఉండదన్నమాట. లేదంటే వర్కర్ వచ్చిన తర్వాత మనం థ్రెడ్ లేదనో, లేదు పైపింగ్ క్లాత్ మీరే వెతుక్కోండనో, ఇట్లా కనుక మనం చెప్తూ ఉన్నామంటే వాళ్ళు ఒక 1 day 2 days చూసి అసలు చెప్పను కూడా చెప్పరండి, విసుగ్గా ఫీల్ అయిపోయి వాళ్ళు చెప్పకుండానే వెళ్ళిపోతుంటారు. ఈ 2 విషయాల్లో వర్కర్స్ మాత్రం కరెక్ట్గా ఉంటారండి. కరెక్ట్గా మనం మనీ అనేది సాటర్డే కానీ అట్లా వీక్లీ వన్స్ అని పెట్టుకుంటూ ఉంటారు కదా, కరెక్ట్గా అలా వీక్లీ వన్స్ మనం మనీ అనేది అరేంజ్ చేయకపోయినా వాళ్ళు 1 రోజు 2 రోజులు కూడా వెయిట్ చేయరండి, పెట్టకుండా వెళ్ళిపోతారు. అంటే స్టార్టింగ్లో ఉండే ప్రాబ్లమ్స్ నేను చెప్తుంది. టైం మెయింటెనెన్స్ ఒకటి, మనీ విషయం ఒకటి, ఈ 2 కాంప్రమైజ్ అవ్వరండి. అదేవిధంగా మనం ఇట్లాగా క్లాతులు వేటికి పైపింగ్స్ వేయాలి, వేటికి ఏంటి అనేది మనం కూడా ఇవి అరేంజ్ చేయకుండా కనుక మీరే చూసుకోండి అనేసి వదిలేసామనుకోండి, వాళ్ళకి శాలరీ అనేది ఫాస్ట్గా అవ్వదు కదా, టైం వేస్ట్ అవుతుంది కదా, అందుకని వీడి దగ్గర చేయడం ఎందుకు అనేసి మళ్ళీ ఇంకొక చోటకైతే జంప్ అయిపోతూ ఉంటారు. కాబట్టి మనం వేసేది ప్రతిదీ మనం స్టిచ్ చేసేటప్పుడు మనం ప్రతిదీ అయితే పక్కనే ఉండి ప్రతి బ్లౌజ్కి మనం చెప్పుకుంటా చేయడం అంతా టైం వేస్ట్ అనేసి చక్కగా ఇలాగ వేటికి పైపింగ్స్ కావాలో, అదేవిధంగా థ్రెడ్స్ అన్నీ మనం ఏమన్నా మోడల్స్ కుడుతున్నామంటే వాటికి ప్యాచెస్ అన్నీ మనం ఏ బ్లౌజ్ అయితే మనం కట్ చేస్తామో ఆ బ్లౌజ్లో కనుక ఇలా పెట్టేసి కనుక మనం సెట్ చేస్తే వాళ్ళకి ఇన్ని శాలరీలని ఇచ్చేస్తే వాళ్ళే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట.
ఇటువంటి మెలకువలన్నీ మనం పాటిస్తూ మంచి పర్ఫెక్షన్గా కటింగ్ అనేది మంచి మార్కింగ్ వేసిస్తే మీకు కలకత్తా వర్కర్సే కాదు ఏ వర్కర్ అయినా కానీ మన దగ్గర వర్క్ చేయడానికి అనేది వాళ్ళు ఉత్సాహంగా మంచిగా వాళ్ళు ఎక్కువ శాలరీలు అనేది స్టిచ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇదండి ఇవాల్టి వీడియో. నాకు తెలిసినటువంటి విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు తప్పకుండా మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. బాయ్ ఫ్రెండ్స్.